హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధన్విశ్రీ అఫీషియల్. ఇవాళ అయితే నా మార్నింగ్ రొటీన్ అయితే చూసేయండి. రోజు అయితే ఒకేలా అస్సలు ఉండదు. ఇంకా పిల్లలు ఉంటారు కాబట్టి ఇంకా రోజు ఒక్కొక్కలా ఉంటుంది. ఇంకా మా బుడ్డోడు చూడండి, మార్నింగ్నే మా పాపది వాకర్ ఎక్కి ఎట్లా కూర్చుండో, ఇంకా తిడుతుంటే ఇంకా రిటర్న్ మళ్ళీ తిడుతుండో చూడండి, ఎంత అల్లరి చేస్తుండో. అసలు వానితోటైతే తలనొప్పి. నాకైతే మాట అయితే అస్సలు వింటలేడు. ఇంకా వాషింగ్ మిషన్లో అయితే ఇంకా బట్టలు అయితే వేసేసిన. ఇంకా పిల్లలతోటి కుదరదు ఇంకా ఉతకడానికి. అందుకే ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేస్తే ఇంకా బట్టలు అయ్యే వారికి ఇంటి పనులన్నీ పూర్తయిపోతే తర్వాత ఆరేయచ్చని ఇంకా ఫస్టే ఇంకా మిషన్లో అయితే బట్టలు అయితే వేసేస్తున్నా. ఇంకా లిక్విడ్నే యూజ్ చేస్తాను నేను కూడా. ఇంకా లిక్విడ్నే అందులో లిక్విడ్ వేసేసి ఇంకా వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసేసిన. ఇంకా ఇది అయ్యే లోపల ఇంటి పనులు మొత్తం చేసుకోవచ్చు. ఇంకా తర్వాత ఇంకా పిల్లల కోసం పాలు, నా కోసం చాయ్ అయితే పెట్టుకున్నా. ఇంకా మార్నింగ్ డే స్టార్ట్ కావాలంటే కంపల్సరీ టీ అయితే ఉండాల్సిందే. అలా టీ తాగితేనే డే మొత్తం ఇట్లా యాక్టివ్గా మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఫస్ట్ టీ తాగకపోతే ఇంకా ఏదో హెడ్ఏక్గానే ఉంటుంది, అసలు ఏం తోచదు నాకైతే. ఇంకా తర్వాత అయితే ఇంకా ఇంట్లో కిచెన్లో అయితే పనులు అయితే స్టార్ట్ చేసిన. ఫస్ట్ అయితే పొయ్యి అయితే కడిగేస్తున్నాను. గ్యాస్ పొయ్యి కడిగిన తర్వాత ఇంకే పనులన్నీ వేసుకోవచ్చని ఫస్ట్ అయితే గ్యాస్ పొయ్యి అయితే కడిగేసిన. ఇంకా తర్వాత ఇంకా చెప్పడం మర్చిపోయినా, ఇంకా ఇలాంటి మార్నింగ్ రొటీన్, డే రొటీన్, ఇంకా ఈవినింగ్ రొటీన్, ఇంకా ఎలాంటి రొటీన్స్ కావాలో, లేకపోతే ప్రాంక్ వీడియోలా, లేకపోతే ఛాలెంజెస్ వీడియోలా, ఏ వీడియోలో కావాలో కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. తప్పకుండా అవి చేయడానికి అయితే ట్రై చేస్తున్నా. ఇట్లా చిట్కి వేసే లోపల అయిపోతే ఎంత బాగుండు కదా పనులన్నీ. ఇంకా ఇంట్లో అంతా క్లీన్ చేసుకొని పూజ అయితే చేసుకున్న తర్వాత ఇంకా కర్రీ అయితే చిక్కుడుకాయ కర్రీ అయితే చేసుకున్నా. ఇంకా చేసుకోవడం చాలా సింపుల్. ఇట్లా చిన్న వాటిలో చేస్తే ఏంటంటే సింపుల్గా అయిపోతుందని ఇంకా కొంచెం కర్రీ అయితే చేసుకున్నా. ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా పిల్లలు చూడండి, పిల్లల సౌండ్ వస్తూనే ఉంటుంది. అసలు పిల్లలు కదా అస్సలు మాట అంటే వినరు. ఇంకా అన్నట్టు చెప్పడం మర్చిపోయినా, ఇంకొకరైతే కామెంట్ చేసిరు అనమాట, ఇప్పుడు మీకైతే 500 సబ్స్క్రైబర్స్ అయిపోయారు కదా, మినీ మానిటైజేషన్ అయిందా అని అయితే అడిగిరు. నాకైతే కాలేదండి ఇంకా మినీ మానిటైజేషన్. ఎందుకంటే నేనైతే ఇంకా ఫస్ట్లో అయితే నేను మొత్తం సబ్స్క్రైబర్ల మీదనే ఫోకస్ చేసిన. ఇంట్లో వాచ్ టైం అంతా నాకు తెలియదు అప్పుడు స్టార్టింగ్ చేసేటప్పుడు. నేను స్టార్ట్ చేసి ఇప్పుడు 3 months అవుతుంది. ఇంకా నాకైతే ఇంకా నేను మొత్తం సబ్స్క్రైబర్ల మీదనే ఫోకస్ చేసిన. ఇంకా లాంగ్ వీడియోలు చేస్తేనే వాచ్ టైం వస్తుందని నాకైతే అస్సలు ఐడియా లేకుండే అప్పుడు. ఇప్పుడిప్పుడే ఐడియా వస్తుంది. ఇంకా ఇప్పుడు మొత్తం 500 సబ్స్క్రైబర్లు అయ్యారు, కానీ వాచ్ టైం అయితే 200 ఏమో అంది అంతే. ఇంకా వాచ్ టైం రావాలంటే లాంగ్ వీడియోలు చేయాలని ఇప్పుడు తెలిసింది నాకు. అందుకే ఆ మిస్టేక్ వల్ల ఇంకా నాకైతే మినీ మానిటైజేషన్ అయితే కాలేదు. ఇంకా వీక్లీ 3-4 times అయినా లాంగ్ వీడియోలు అప్లోడ్ చేయాలని అనుకున్నా. ఇంకా వీడియోలు అయితే చేస్తున్నా మొత్తానికి. ఇట్లా లాంగ్ వీడియోలోనే వాచ్ టైం వస్తుందంట. నాకు అస్సలు ఐడియా లేకుండే. దానివల్లనే ఈ మిస్టేక్ వల్లనే ఇంకా నాకైతే మినీ మానిటైజేషన్ అవ్వలేదు. నా లెక్క మీకు కూడా తెలియకపోతే ఈ విషయం మీకు తెలియాలని ఇంకా నేనైతే షేర్ చేసుకున్నా. నా లెక్క ఎవరైనా ఉంటే ఇట్లయితే లాంగ్ వీడియోలే పెట్టండి. లాంగ్ వీడియోలు ఉంటేనే మంచిగా మినీ మానిటైజేషన్ అయ్యి తర్వాత ఫుల్ మానిటైజేషన్ అవుతుంది. ఇంకా తర్వాత అయితే ఇంక నేను అన్నం కూడా పెట్టేసుకున్న పొయ్యి మీద. ఇంకా అన్నం ఒక సైడ్ అన్నం అవుతుంటే ఒక సైడ్ కూర అవుతుంటుందని ఇంకొక సైడ్ అన్నము ఒక సైడ్ కూర అయితే పెట్టుకున్నాం. ఇంకా డైలీ అయితే వెజిటేబుల్స్ తోటి అయితే మినిమం కర్రీనే చేస్తా. ఎక్కువ ఫ్రైలు అయితే చేయను. ఇంకెప్పుడో ఒకసారి స్పెషల్గా ఏమైనా అనిపించినప్పుడు మాత్రమే ఫ్రై చేస్తా. ఇంకా రోజు కర్రీలే తింటా. ఎందుకంటే ఇంకా కర్రీలే హెల్దీ అండ్ టేస్టీ బాగుంటుంది. ఇంకా ఎప్పుడో ఒకసారి ఫ్రైలు తింటా, కానీ ఎక్కువ అయితే ఇంట్లో కర్రీసే తింటారు. ఇంకా చూడండి, చిక్కుడుకాయ కర్రీ అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎక్కువ మసాలాలు ఏమీ లేకుండా ఈజీగా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ ఇంకా కావాలంటే టైం ఉంటే కూడా కామెంట్ కూడా చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను కదా, నాకు ఇంకా వీడియోలు చేయాలని మోటివేషన్గా ఉంటుంది. చూశారు కదా కర్రీ అయితే ఎంత సింపుల్గా చేసుకున్నాను. ఇలా అయితే నా మార్నింగ్ రొటీన్ అయితే ఉంటుంది. ఇంకా కర్రీ ఒక్కొక్కసారి బ్రేక్ఫాస్ట్ చేస్తా, ఒక్కొక్కసారి లేకపోతే టిఫిన్స్ ఏమైనా ఉంటే టిఫిన్స్ చేస్తా. కానీ ఒకేసారి ఇంకా టైం ఇంకా లేట్లో లేచి ఇంకా పూజ ఏమైనా చేసుకున్నప్పుడు లేట్ అయితే ఒకటేసారి ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తా. ఇంకా లంచ్ బ్రేక్ఫాస్ట్ రెండు ఒకటేసారి అయిపోతుంది. బ్రంచ్ అంటారు కదా, అట్లా అయిపోతుంది ఒక్కొక్కసారి అయితే. ఇంకా అన్నము వేడి అన్నంలోకి ఇంకా కర్రీ వేసుకొని ఇంకా తింటే చాలా బాగుంటుంది. ఇంకా రొట్టెలు చేద్దాం అనుకున్నా కానీ పిల్లలు అస్సలు చేయనిస్తలేరు.
అందుకే ఇంకా అన్నంలోకి పెట్టుకొని తిన్నా. ఇదైతే నైట్ కర్రీస్ అయితే అస్సలు వేస్ట్ చేయకుండా నైట్ కర్రీ కూడా కొంచెం వేసుకొని మంచిగా తినేసిన. ఇలా అయితే నా డే రొటీన్.